హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సందీప్ కిషన్ లీడ్ రోల్ పోషించిన ఊరు పేరు భైరవ్ కోన మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 20 minutes. హాస్య మూవీస్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజేష్ దండా మరియు అనిల్ సుంకర నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి విఐ ఆనంద్ అండి. ఈ సినిమాలో సందీప్ కిషన్తో పాటు కావ్య తాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష మరియు రవిశంకర్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓ రేంజ్లో పైకి తీసుకెళ్తారు స్టోరీని. అబ్బా సినిమా సూపర్ రా, ఇక సెకండ్ హాఫ్ ఎరగదీసేస్తాడరా అని అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంతే పైనుంచి కిందకి డామ్ అని పడేస్తారన్నమాట డైరెక్టర్. ఓవరాల్గా విఐ ఆనంద్ ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ అయితే నెంబర్ 1గానే ఉండి, అనుకున్నటువంటి సబ్జెక్ట్ని ఆయన తెర మీద ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలండి. ఎక్కడా వల్గారిటీ లేదు కాబట్టి ఫ్యామిలీతో సహా మూవీని చూడొచ్చు. డైరెక్టర్ విఐ ఆనంద్ దగ్గర చాలా మంచి సబ్జెక్టులు ఉన్నాయండి. కాకపోతే ఆయన ఎగ్జిక్యూషన్ విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. మరి అట్లా ఫెయిల్ అయినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి మంచి సబ్జెక్టులని వేరే వాళ్ళకి ఇచ్చైనా సరే మంచిగా డైరెక్ట్ చేయించవచ్చు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ప్రీవియస్ మూవీ అయినటువంటి డిస్కో రాజా రవితేజ నటించారు కదండి, అది సూపర్ సబ్జెక్ట్ అండి. కానీ దాన్ని తెర మీద సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు ఆయన. తన సబ్జెక్ట్ని తనే ప్రజెంట్ చేసుకోవాలనే స్వార్థం కొద్దీ ఆయన మంచి సబ్జెక్టుని చెడగొడుతున్నాడేమో అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఊరి పేరు భైరవ కోన జస్ట్ 1 time వాచబుల్ మూవీ అని చెప్తాను. ఇక కథ విషయానికి వస్తే, భైరవ కోన అనే ఊరి చుట్టూ సినిమా స్టోరీ తిరుగుతుందనమాట. హీరో అనుకోకుండా కొన్ని కారణాల రీత్యా ఆ భైరవ కోనలో ఎంటర్ అవుతాడనమాట. అక్కడ ఎంటర్ అయిన కాడి నుంచి ఆయనకి కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటిని తను ఎదుర్కొని చివరికి తను అనుకున్నది సాధించగలిగాడా లేదా అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. స్టోరీకి సంబంధించి ఇంతకు మించి రివీల్ చేయడం నాకైతే ఇష్టం లేదు. అఫ్కోర్స్ చాలామంది స్పాయిలర్ అలర్ట్ అని చెప్పేసి స్టోరీస్ చెప్పేస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం ఇట్లాంటి స్టోరీ మీరు థియేటర్లోనే చూస్తే బాగుంటుంది. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సందీప్ కిషన్ ప్రాణం పెట్టేశాడు భయ్య. తన యాక్టింగ్తో చాలా బాగా ఆకట్టుకుంటాడు. కాకపోతే హీరోయిన్ వర్ష బొల్లమ్మ క్యారెక్టర్కి మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఎందుకంటేనండి, స్టోరీ మొత్తం తన చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకొక సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి కావ్య తాపర్ అనమాట. తన యొక్క ఎంట్రీ మాత్రం చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఓవరాల్గా కావ్య తాపర్ కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అట్లాగే వెన్నెల కిషోర్ మరియు వైవా హర్ష కామెడీ కూడా చాలా బాగుంటుందండి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ రిలీఫ్ ఏదైనా ఉంది అంటే అది వెన్నెల కిషోర్ పండించినటువంటి కామెడీ అని చెప్పాలి. అట్లాగే బొమ్మాలి రవిశంకర్ గారి యాక్టింగ్ కూడా మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా ఈ సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా తమ బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. కాకపోతే డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయంలో చేసినటువంటి ఆ మిస్టేక్స్ వల్ల వీళ్ళందరి యొక్క కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయిందని చెప్పాలి. అలాగని సినిమా మరీ తీసేదగ్గదైతే కాదండి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నౌ కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, శేఖర్ చంద్ర అందించినటువంటి మ్యూజిక్ అట్లాగే ఆ పాటలు మాత్రం సూపర్ అని చెప్పొచ్చండి. అందులోనూ సినిమా రిలీజ్కి ముందే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మూవీలు కూడా చాలా బాగున్నాయి. బీజిఎం ఈ సినిమాని నిలబెట్టిందని చెప్పాలండి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ గ్రాఫ్ పడిపోకుండా కాస్త నిలబడింది అంటే అది బీజిఎం మరియు సినిమాటోగ్రఫీ ఒక కారణం అని చెప్పుకోవాలి. అట్లాగే రాజ్ తోట గారి సినిమాటోగ్రఫీ కూడా కేక్ అని చెప్పాలండి. ఆ విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఈ సినిమాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సి వస్తే నేను సినిమాటోగ్రఫీ, సెకండ్ మ్యూజిక్, ఆ తర్వాత థర్డ్ ప్లేస్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అని చెప్తానండి. ఇక చోటాకే ప్రసాద్ గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మాత్రం ఆయన పనితనం చాలా బాగుంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో స్టోరీ సరిగ్గా లేకపోవటం వల్ల ఎడిటర్ మాత్రం ఏం చేస్తాడండి. కాబట్టి ఎడిటింగ్ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయండి. అనిల్ సుంకర మరియు రాజేష్ దండా గారు ఎక్కడ ఏమాత్రం వెనకాలేదండి. చాలా గ్రాండ్గా ఖర్చు పెట్టారు. మరి ఆ రిచ్నెస్ అనేది స్క్రీన్ మీద మనకి చాలా బాగా కనబడుతుంది. అందులోనూ సినిమాలో గ్రాఫిక్స్, ఆ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఓవరాల్గా మిస్టీరియస్ థ్రిల్లర్స్ మరియు సోషియో ఫ్యాంటసీ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్దండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.